కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఇవాళ హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగనున్న రాబర్ట్ వాద్రా ఆ తర్వాత సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య నగరంలోని ప్రముఖ ఆలయాలు, మసీదులను సందర్శించనున్నారు. జూబ్లీహిల్స్లోని ప్రముఖ ఆలయం పెద్దమ్మ తల్లి టెంపుల్ను సందర్శించిన తర్వాత బంజారాహిల్స్లో ఉన్న ప్రముఖ మసీదును కూడా రాబర్ట్ వాద్రా దర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అయితే ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. ప్రముఖ ఆలయాలు, మసీదులను కూడా ఆయన సందర్శించనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ఏఐసీసీ అగ్రనేత అయినటువంటి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు ఆయన హైదరాబాద్ లో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా రాబర్ట్ వాద్రా మధ్యాహ్నం 12:30 గంటలకి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన నేరుగా ఒక ప్రైవేట్ హోటల్లో దిగిపోతున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో అదేవిధంగా జూబ్లీహిల్స్, అదేవిధంగా బంజారాహిల్స్ లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ దేవాలయాలను సందర్శించబోతున్నారు. దాంట్లో ప్రధానంగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి అమ్మవారి పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం బంజారాహిల్స్ లో ఉన్నటువంటి మసీదును కూడా సందర్శించబోతున్నారని చెప్పాలి. దీంతో పాటు మరోవైపు కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో భాగంగానే పాల్గొనేందుకు రాబర్ట్ వాద్రా హైదరాబాద్ కి చేరుకోవడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఆయన కలిసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాబర్ట్ వాద్రా ఈ 3 రోజుల పరిస్థితిలో భాగంగా ఆయన మర్యాదపూర్వకంగా కలిసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో రాబర్ట్ వాద్రా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో పర్యటించడం ప్రస్తుతం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఒకవైపు ఆయన ప్రైవేట్ ప్రోగ్రామ్స్ తో పాటు మరొకవైపు పార్టీ కొంతమంది కీలక నేతలు కలిసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్